ఏం చేసిర్రు? మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? కేసీఆర్ గారు అంతకుముందు 80,000 నోటిఫికేషన్లు ఇస్తే అదే 80,000కి వెళ్ళి మీరు 50,000 మీరు ఇలా ఉద్యోగాలు ఇచ్చి కొత్తగా మేమేదో ఇచ్చినామని చెప్తున్నారు. గ్రూప్ 1 కండక్ట్ చేసిండ్రు. ఎంత దారుణం అండి! గ్రూప్ 1లో ప్రతి ఒక్కరు కూడా ఇలా కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది తెలుగు మీడియం వాళ్ళు అంటున్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంటున్నారు, అంతటా కూడా అవినీతి జరిగిందని అంటున్నారు. మళ్ళీ ఒక్కసారి పెద్దపల్లి యువత తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, గ్రూప్ 1 పరీక్షను ఖచ్చితంగా రద్దు చేయాలి, మళ్ళా పరీక్షను కండక్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లానే జీవో 29 దాని ద్వారా మొత్తం రిజర్వేషన్ వచ్చే ప్రతి ఒక్కరికి, అది మహిళలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరికీ కూడా అన్యాయం జరిగే విధంగా కొత్త జీవో తీసుకొచ్చారు. కేసీఆర్ గారు జీవో 55 తీసుకొస్తే వీళ్ళు జీవో 29 తీసుకొచ్చి యువతీ యువకుల పొట్టగొడుతున్నటువంటి పరిస్థితి, రిజర్వేషన్ ఎత్తగొడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అట్లనే మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు, నిధులు, నియామకాల మీద. కేసీఆర్ గారు పట్టుబట్టి 6-7 సంవత్సరాలు రాష్ట్రపతి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మన రాష్ట్రంలో జరిగే ఏ నియామకమైనా 95% లోకల్స్కే ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించుకొని సాధించుకొస్తే ఇప్పుడు మీరేసే ప్రతి నోటిఫికేషన్లో మళ్ళా మీరు నాన్ లోకల్ కోటా పెడతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విఘాతంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లానే మహిళలకు సంబంధించిన అంశం మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పి పెద్ద పెద్ద కథలు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు? జిల్లాకు ఒక పెట్రోల్ బంక్ ఇస్తారట. జిల్లాకు ఒక పెట్రోల్ బంక్ ఇచ్చి మొత్తం జిల్లా సమాఖ్య మెంబర్స్ అందరికీ కూడా కలిసి ఆ లాభం పంచితే ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క రూపాయి కూడా రాదు. ఈ మాట నేను కాదు, మీరు ఏ మహిళా సమాఖ్య దగ్గరికి పోయి అడిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. ఉల్టా ఇంకా మైనస్ అవుడే తప్పితే ప్లస్ అవుడు లేదు. అంతేకాకుండా దారుణంగా మాడబిడ్డలందరూ ఇవాళ ఆలోచన చేసుకోవాలి. వడ్డీ లేని రుణాలు కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు, మేము 5 లక్షల వరకే ఇస్తామని చెప్పి. వీళ్ళు ఎంత అబద్ధాలు చెప్తున్నారు? 20 లక్షల వరకు కూడా మేము వడ్డీ లేకుండా రుణం ఇస్తున్నామని చెప్తున్నారు. అది పచ్చి అబద్ధం. ఈ పచ్చి అబద్ధాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడడం అన్నది నిజంగా కూడా మనకు దురదృష్టం. మన కర్మ ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు పణంగా పెట్టుకుని తెచ్చినటువంటి రాష్ట్రంలో ఇప్పటి వరకు జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఉండడం, జై తెలంగాణ అనని మంత్రివర్గం ఉండడం నిజంగా కూడా దారుణం. మీరు వాళ్ళ ఏ మీటింగ్లన్నా చూడరి, జై సోనియమ్మ అంటారు తప్పితే జై తెలంగాణ అని మాత్రం అనరు. ఆ ముఖ్యమంత్రి గారు, ఆ మంత్రివర్గం ఎప్పుడైతే జై తెలంగాణ అంటారో ఆనాడే వాళ్ళు మన గురించి ఆలోచించగలుగుతారు తప్పితే ఇంకొకటి లేదన్న విషయం ఇలా మనం ఆలోచన చేసుకోవాలి. అట్లనే ఇదివరకు స్కూళ్ళు, గురుకులాలు ఎంత బాగుండే, అద్భుతంగా పిల్లలందరూ ఎవరెస్ట్ ఎక్కేటట్టుగా మనం చేస్తే, అందరికీ ఐఐటీలలో, ఐఐఎంల సీట్లు వచ్చేటట్టు మనం చేస్తే, ఇవాళ పిల్లల్ని పొట్టబెట్టుకుంటున్నారు. 100 మంది పై చిలుకు పసి ప్రాణాలు ఆల్రెడీ పోయినాయి. అట్లనే హాస్పిటళ్ళు ఎంత బాగుండే, కేసీఆర్ కిట్ ఇస్తే గవర్నమెంట్ హాస్పిటళ్లలో ప్రసవాలు పెరిగి ఉండే. ఇవాళ మళ్ళీ అది ఉల్టాయి, మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అంటే 1-2 అని కాదు, ఏదైతే కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి అభివృద్ధి పథం ఉన్నదో దాన్ని మొత్తం కూడా వెనక్కి తీసుకుపోయి రాష్ట్రాన్ని మళ్ళా తిరోగమన దిశలో నడిపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరిని కూడా ఆలోచించి మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా మన సింగరేణిని మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు ఎన్నడూ కూడా బొగ్గును వేలం వేస్తాం, బొగ్గు గనులు వేలం వేస్తామంటే ఒప్పుకోలేదు. మనం అన్ని ఆక్షన్లను కూడా బహిష్కరించినాం. కానీ ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొత్తంగా సింగరేణిని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టేటట్టుగా బొకేలు తీసుకుపోయి, మొన్న హైదరాబాద్లో ఆ కమిటీ వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి పోయి మేము కూడా వేలంలో పాల్గొంటాం, మీరు వేలం వేసుకోండి అని చెప్పి ఒప్పుకొని వచ్చినటువంటి సందర్భం ఇలా సింగరేణి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మనం కాపాడుకున్నాం సింగరేణిని, వాళ్ళు మొత్తంగా కూడా ఎత్తేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా నిన్నగాక మొన్న లాభాలలో వాటా పంచినామని చెప్పి గొప్పగా చెప్పుకొని మొత్తంగా నష్టం చేసి కార్మికులను మోసం చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. నేను దాని గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు. అట్లానే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ 3 ఘోరమైన లేబర్ కోడ్లు పాస్ చేస్తే చూసుకుంటూ కూర్చున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఒక్క మాట కూడా అనలే. అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించారు, రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధిని చూసుకోరు. మనం 8 మంది బీజేపీ వాళ్ళని 8 మంది కాంగ్రెస్ వాళ్ళని గెలిపించి పంపిస్తే మనకి 8 రూపాయలు కూడా రాలేదు బడ్జెట్లో. 8 + 8 = 0 అన్నట్టుగా మన తెలంగాణ పరిస్థితి తయారైంది. అంటే అల్టిమేట్గా ఈ విషయాలన్నీ చూసి మనం ఆలోచించుకుంటే
తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ యొక్క పరిస్థితి చూస్తే ఏది ఏమైనా ఇంటి పనికైనా మంటి పనికైనా మనోడు ఉండాలి, ఈ గులాబీ కండువా కప్పుకున్నోడు ఉండాలని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి అద్భుతంగా 25 వసంతాల పండుగ మనం వరంగల్లో జరుపుకోబోతా ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున కనీవిని ఎరగని రీతిలో ఈ సభ ఉండబోతా ఉన్నది. ఈ సభ ద్వారా ఒక మంచి మెసేజ్ దేశమంతా కూడా పోబోతా ఉన్నది. ఈ సభకు పెద్దపల్లి నుండి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి అని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. మరి మా పెద్దపల్లి జిల్లా ముద్దుబిడ్డ మా పెద్దన్న కొప్పుల ఈశ్వరన్న గారికి, అట్లానే మా అన్న మాజీ ఎమ్మెల్సీ గారు నారదాసు లక్ష్మణ్ గారికి, అట్లానే పెద్దపల్లి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారికి, అట్లానే మా జాగృతి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ నాయకులు పెంట రాజేష్ అన్న గారికి, అట్లానే ఓదెల మండలం అన్న నాయకులు మన గంటా రాములన్న గారికి, జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా మన అన్న మంతని మా బుల్లెట్ గారు పుట్ట మదన్న గారికి, మా తమ్ముడు రాకేష్ గారికి, అట్లానే జూలపల్లి జెడ్పీటీసీ గారు రఘువీర్ సింగ్ గారికి, అట్లానే గౌరవనీయులు నాయకులు రామగుండం నుంచి వచ్చినటువంటి కౌశిక్ హరి గారికి, సోదరి దాసరి ఉషా గారికి, బొడ్డు రవి గారికి, వేదిక మీద ఉన్నటువంటి బాలాజీరావు గారికి, సుల్తానాబాద్ వచ్చారు బాలాజీరావు అన్న గారికి, రాజ్ కుమార్ గారికి, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా మా బండారు సీను గారికి, మా హారిక గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వీరందరి నేతృత్వంలో పెద్దపల్లి జిల్లాలో మళ్ళీ వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించిన ఎన్నికలలో 100% బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే దిశగా పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తామని అందరికి కూడా తెలియజేస్తూ, వచ్చే ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానే.